గంటకు ఫోన్ చేసి అన్నా ఏమైతుంది, తెలంగాణ ఎప్పుడు వస్తుంది, గణపూర్ ఆత్మగౌరవం ఏమైతుంది అని ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న నిమిషం మనసంతా తెలంగాణ మీదనే పెట్టి తెలంగాణ కోసం దండాడే మా మిత్రుడు రామరెడ్డి గారికి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇవాళ ఈ తెలంగాణ తల్లి విగ్రహం రామరెడ్డి గారితో పాటు ఎంతో మంది సహకరిస్తే వారందరి సహాయ సహకారాలతో ఇవాళ ఈ విగ్రహం ఇక్కడ నారాయణపురం మన గ్రామంలో నిలబడ్డది. మరి నారాయణగిరిలో తెలంగాణ ఉద్యమ చైతన్యానికి ఏం కొదవలేదు. ఎక్కడనో బతకమైనా అనుక్షణం ప్రతి నిమిషం తెలంగాణ గురించి ఆలోచన చేస్తున్నాం. మరి మనం కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ తెలంగాణ తల్లిని చూసినప్పుడల్లా మన తెలంగాణ తల్లి ఆంధ్రోళన చేతిలో చిక్కుబడిపోయింది, ఆ తల్లిని విడిపించుకోవాలని ప్రతి నిమిషం ప్రతి ఒక్కరూ అనుకొని ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ ఇస్తే మంచిది, లేకపోతే తెలంగాణలో చచ్చేది, తెలంగాణలో కనుమరుగయ్యేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో మంత్రులు ఉన్నారు, పొన్నాల లక్ష్మయ్య, బసవరాజ సారయ్య. ఒక్కడన్నా మాట్లాడతాడా కరెంట్ రాకపోతే? ఎందుకు పొన్నాల లక్ష్మయ్యకి మంత్రి పదవి? ఆంధ్రలోనేమో ఫుల్ కరెంట్ వచ్చి నీ వరంగల్ జిల్లాలో కరెంట్ రాకపోతే పొన్నాల లక్ష్మయ్య మాట్లాడాడు. వరంగల్ లో మంత్రి ఉంటాడు బసవరాజ సారయ్య. MGM లో పిల్లలు చచ్చిపోయినా ఒక్కనాడు బసవరాజ సారయ్య దవాఖానకు పోయి చూడడు, ఒక్కనాడు దవాఖాన గురించి బసవరాజ సారయ్య మాట్లాడాడు. ఇవాళ వీళ్ళకి ఏమవసరం మంత్రి పదవులు? ఇవాళ బసవరాజ సారయ్య, పొన్నాల లక్ష్మయ్యలు మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి రేపటి నుంచి 7 గంటల కరెంట్ ఇప్పియండి, చేత కాకపోతే పదవులకు రాజీనామా చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ మిత్రులారా, ఇవాళ మన ధర్మసాగర్ మండలం కానీ మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అంతా కూడా ఇవాళ మనం దేవాదుల ప్రాజెక్ట్ అని చెప్పింది. కానీ ఇప్పటికి కూడా దేవాదుల పూర్తి కాలే. 2 ఏళ్లలో నీళ్ళు ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పిండు. 8 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ 1 ఎకరానికి నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి పోయి ఆడ పోలవరం కట్టి తీరుతా, పోలవరం నీళ్లు ఆంధ్రాకు బాధిస్తా అని మాట్లాడుతాం. మరి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడదాం, మన నీళ్లు మనం తెచ్చుకుందాం, మన కరెంటు మనం సాధించుకుందాం, మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుందామని మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ, ఈ విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని, విద్యార్థులు, యువకులు, జేఏసీ నాయకులు, మహిళలు, మరి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా రామరెడ్డికి అభినందనలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.